మనం జీవితంలో అడపాదడపా నిరుత్సాహానికి గురవుతుంటాం. కానీ యుద్ధరంగంలో ఉన్న ఒక వీరుడు నిరుత్సాహపడితే అది ఆ దేశానికే ప్రమాదం. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి సాదాసీదాగా మాట్లాడడం లేదు, ఒక పిడుగు లాంటి మాటతో అతన్ని హెచ్చరించాడు. అర్జున, ఈ నపుసంకత్వం నీకు తగదు అంటూ అతని గుండెల్లో ధైర్యాన్ని నింపిన ఆ సంచలన శ్లోకం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, ఓ పార్థ, నపుసంకత్వాన్ని పొందకు, ఇది నీకు తగినది కాదు. ఓ శత్రు సంహారకుడా, హృదయానికి సంబంధించిన ఆ అల్పమైన బలహీనతను వదిలిపెట్టి యుద్ధానికి సిద్ధంగా నిలబడు. ఇక్కడ శ్రీకృష్ణుడు వాడిన పదాలు చాలా పదునైనవి. మొదటిది ఏమిటంటే నపుసంకత్వాన్ని పొందకు. ఇక్కడ నపుసంకత్వం అంటే శారీరకమైనది కాదు, మానసికమైనది. ధర్మం కోసం పోరాడాల్సిన సమయంలో భయం వల్ల వెనక్కి తగ్గడం అనేది పురుష లక్షణం కాదని శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నాడు. రెండవది హార్ట్ వీక్నెస్. అర్జునుడు చూపిస్తున్న జాలిని శ్రీకృష్ణుడు అల్పమైన బలహీనతగా కొట్టిపారేశారు. మన మనసు మనల్ని మోసం చేస్తూ తప్పుడు కారణాలతో బాధ్యత నుండి తప్పించుకోమని చెబుతుంది. మూడవది శత్రువులను చంపించేవాడా. అర్జునుడిని పరంతప అని పిలవడం ద్వారా అతని పాత పరాక్రమాన్ని శ్రీకృష్ణుడు గుర్తు చేశాడు. నువ్వు ఎందరో వీరులను ఓడించిన వాడివి, ఇప్పుడు ఈ చిన్న మనోవ్యాధితో ఓడిపోతారా అని ప్రశ్నిస్తున్నాడు. ఈ శ్లోకం మనందరికీ ఒక గొప్ప మోటివేషన్ ఇస్తుంది. మన లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు మన మనస్సు కూడా నేను చేయలేను, నాకు ఇది వద్దు, అన్ని రకరకాల సాకులు వెతుకుతుంది. అప్పుడు మనం కృష్ణుడి మాటలను గుర్తు చేసుకోవాలి. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం లేదా భయపడటం అనేది ఒక మానసిక బలహీనత మాత్రమే. ఆ బలహీనతలను వదిలిపెట్టి మన బాధ్యతలను స్వీకరించినప్పుడే మనం నిజమైన విజేతలం అవుతాం. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు ఇంత కఠినంగా మాట్లాడినా అర్జునుడు వెంటనే శాంతించలేదు. కృష్ణ, నా గురువులైన భీష్మ, ద్రోణుల మీద నేను బాణాలు ఎలా వేయగలను అని తన ఆవేదనను మళ్లీ వ్యక్తపరుస్తాడు. అర్జునుడు తన గురువుల పట్ల చూపిస్తున్న ఆ వినయం మరియు బాధ తర్వాతి శ్లోకంలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. హరే కృష్ణ.